నిన్న ఒక ఎలక్షన్ జరిగింది. ద కాన్స్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, 2 పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని. ఇక్కడ అండ్ ది అదర్ బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సినిమా. ఇట్స్ స్లోలీ ఆడియన్స్ ఆర్ రెడ్యూసింగ్ కమింగ్ టు థియేటర్స్. వేరే ప్లాట్ఫామ్స్లో చూస్తున్నారు. సో ది ఇంట్రెస్ట్ ఫార్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి అందరూ హౌ డు వీ కీప్ సినిమా వ్యూయింగ్ అలైవ్. అది కల్చరల్లీ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది నెమ్మదిగా పోగొట్టుకుంటున్నాం. ఎక్కువ మంది ఓటీటీలో చూడటం, టెలివిజన్లో చూడటం, ఆన్లైన్లో చూడటం అవుతుంది. ఈ స్మాల్ ఫిల్మ్స్ని వయబుల్గా, సక్సెస్ఫుల్గా, కాన్స్టెంట్గా ఆడియన్స్ రెగ్యులర్గా అప్పుడప్పుడు డెఫినెట్గా జరుగుతున్నాయి. వీ హ్యాడ్ కోర్ట్, వీ హ్యాడ్ రాంబాయ్, వీ హ్యాడ్ లిటిల్ హార్ట్స్. అట్లా ప్రతి లాంగ్వేజ్లో మొన్న గుజరాత్లో దేవర్ సమ్ స్మాల్ ఫిల్మ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ లాగో అని ఒకటి 60-70 crores కలెక్ట్ చేసింది అది. సో దట్ హోప్ ఇస్ దేర్. నేను ఈ సినిమాని వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐఎమ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఈజ్ బికాజ్ ఈ అబ్బాయి హీ కేమ్ అండ్ షోడ్ మీ ద ఫిలిం. ఏమో ఇక్కడ గారు కేకలు, మీరు థియేటర్లో కేకలు వచ్చేటట్టు చూడండి. ఇక్కడ మీరు ఇక్కడిక్కడ అరుచుకుంటా ఉంటే ఎవరో తెలుస్తుంది. ఇతను ఒకరోజు సాయంకాలం నాకు మా ఇంట్లో సినిమా చూపెట్టాడు. చాలా వ్యాకీగా, డిఫరెంట్గా ఈ ప్రజెంటెడ్ అ ఫిలిం. అండ్ నెక్స్ట్ డే మా ఆఫీస్ వాళ్ళని తీసుకోమని చెప్పాను. దే బాట్ ద ఫిలిం అండ్ నౌ దే ఆర్ ప్రెజెంటింగ్ ద ఫిలిం. యూ గైజ్ మేడ్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ, బట్ యూ నో హౌ టు మార్కెట్ ఇట్ రైట్ is the point. ఇప్పుడు యాజ్ అ ఫిల్మ్ మేకర్ you've done your job. మీరు do you know how to take it to people? మీరు ఏమేం చేస్తున్నారు దట్ టుమారో ఆన్ January 1st మీరు ముందు ఒక రోజు అనుకున్నారు అది వేరే సినిమా వాళ్ళు, you could not release it, now you're releasing it on January 1st. Do you really know how to pitch this film to the audience? If you know how to pitch it properly, then audience will come. So sir, why should they come and see this film అనేది how do you connect and how do you tell the people? So in the shortest way, myself I will say is థియేటర్కి వచ్చి కేకలు పెట్టే తెలుగు ఆడియన్స్ ఉంటుంది సార్. వాళ్ళే ఈ చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు. సో థియేటర్కి వచ్చి గట్టిగా కేకలు పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేసే తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ అంకితం. కనీసం 30 నిమిషాల పాటుగా నాన్ స్టాప్ ఈ కేకలు మేము మా ప్రివ్యూస్ స్క్రీనింగ్స్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి చూపించినప్పుడు అది జరిగింది. సో వాళ్ళకి అంకితం. దయచేసి రండి, మీకు కేకలు పెట్టే మీ తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ అంకితం సార్. సో ఇట్ ఈస్ ఫర్ దెమ్ దట్ వీ మేడ్ దిస్. ఐ రియలైజ్ దట్ దే ఆర్ ద చీఫ్ ఆడియన్స్ ఫర్ దిస్ త్రూ అవర్ ఫైనల్ ప్రివ్యూ స్క్రీనింగ్స్. బట్ ద వన్ హూ రియలీ నోస్ మార్కెటింగ్ ఆఫ్ సచ్ స్కేల్ని వైడ్గా తీసుకెళ్లడం ఇస్ నందు అండ్ యామిని. కేకలు పెట్టే ఆడియన్స్కి మరి నేనెందుకు కొనుక్కున్నాను? నేనేమన్నా సార్ మీరు సార్ మీరు అదే సార్ సార్ మీరు అదే సార్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు మెన్షన్. ఒకవేళ ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ టు మీ ఇస్ ద సేమ్ సార్. సో అందరికి సేమ్ క్వశ్చన్. సో నేను ఒకటి చెప్తా. ఫస్ట్ థింగ్ వెరీ స్ట్రైట్, కొంచెం మరి ఎక్కువ చెప్తున్నాను అనిపించదు. 35+ ఆడియన్స్ ప్లీజ్ క్షమించండి. ఇఫ్ యు ఆర్ యంగ్ ఎట్ హార్ట్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫిలిం. డబ్బు 35 పైన దగ్గరే తీసుకున్నావు కదా సార్. యు ఆర్ వెరీ యంగ్ ఎట్ హార్ట్ సార్. మీరు నాకు డబ్బులు ఇచ్చారు. సో విచ్ ఓన్లీ గోస్ టు సే దట్ సురేష్ బాబు గారు ఈజ్ సో యంగ్ ఎట్ హార్ట్ దట్ జెన్జీకి నచ్చేటువంటి సినిమా ఈ సైక్ సిద్ధార్థ. వెరీ స్పెసిఫిక్గా నేను ప్రెస్ మీట్కి వస్తూ కూడా చాలా ఆలోచించాను. ఐఎమ్ వెరీ షూర్ సురేష్ బాబు గారు నన్ను లాస్ట్ 2-3 డేస్గా విజయవాడలో ఒక స్క్రీనింగ్ జరిగింది, బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఐ హ్యావ్ ఆల్ ద వీడియోస్, సీక్రెట్గా షూట్ చేసినటువంటి రెస్పాన్స్ వీడియోస్ ఉన్నాయి, విచ్ ఐ విల్ పుట్ ఇట్ అవుట్ వెరీ సూన్. జెన్జీకి వెరీ పర్టికులర్లీ ప్రిసైస్లీ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతకి విపరీతంగా నచ్చుతోంది. అండ్ యాజ్ రైట్లీ మెన్షన్ బై మై డైరెక్టర్, కేకలు పెట్టేటువంటి ఆడియన్స్. లాస్ట్ 35 minutes సార్, మీకు ఇంకా ఫుటేజ్ నేను పంపలేదు, బట్ లాస్ట్ 35 minutes ఆఫ్ ద డ్రామా జనాలు ఇలాంటి
ఇవి చెప్పగలుగుతాం. ఎంత క్రియేటివిటీ అంటే ఆడియన్స్ లో ఇంత క్రియేటివిటీ ఉంటుందా అన్నటువంటి కేకలు వచ్చాయి. నో వరీస్ అట్ ఆల్, అవి సైలెంట్ మూమెంట్స్ ఇన్ ద మూవీ విత్ బీజిఎం. Yeah. సో ఆ డైలాగ్స్ ఆడియన్స్ నుంచి రావడానికి ఆ స్పేసెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇట్ ఆల్ జస్ట్ వర్క్డ్ అవుట్. యాంటిసిపేట్ చేసాం కానీ మరి ఇంత కరెక్ట్ గా వర్కౌట్ అయితే మేము కూడా అనుకోలేదు. Does But, it have sir- any relevant social theme? Yes. వెరీ మచ్ సార్. What is it relevant social theme? So, firstly, empathy, sir. Like, you have to be empathetic to pain. So, that is the most important social issue, according to me. And the other thing is also- self-reliance. Like, if you have self-belief on a talent, even if people don't support, you got to go ahead and believe in that above other things. Self-respect and self-reliance on that. Yeah. And also, it resonates very closely to the journey of I've been having in this film industry, sir. When life gives you a second chance, make the most out of it. You gave me the second chance, sir, and I'm trying to make the most out of it. Cinemalo Shravya gives Siddharth the second chance. So, ఇలాంటి సెకండ్ ఛాన్స్ కోరుకునేటువంటి చాలా మంది అబ్బాయిలు ఉండొచ్చు, అమ్మాయిలు ఉండొచ్చు సార్. సో దాన్ని హౌ దే మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ రియల్లీ రెజోనేట్స్ టు ది ఆడియన్స్ ఫ్రమ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ మీరు అడిగినటువంటి క్వశ్చన్కి దట్స్ ది ఆన్సర్ సార్. గుడ్ అది కనీసం ఆన్ సింక్ లో ఉన్నారు. ఇది ఎటువంటి మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత సురేష్ సార్ ఇంత క్వశ్చనర్ చూపించి వీటికి మీరు ఆన్సర్లు చెప్పాలని చెప్పారు. వీ డింట్ ఈవెన్ నో దట్ సురేష్ సార్ వుడ్ కమ్ విత్ సంథింగ్ లైక్ దిస్. పొద్దున్న నుంచి ఆఫీస్ వాళ్ళని అంటున్నాను బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ కంప్లైనింగ్ చిన్న సినిమాలు చూడటం లేదు. ఇఫ్ దెర్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ పీపుల్ విల్ వాచ్ ఇట్, దెర్ ఇస్ నో డౌట్. ఆడియన్స్ తప్పు కాదు, బట్ మీకు కెన్ యూ టేక్ ఇట్ టు దెమ్ ప్రాపర్లీ? దట్స్ ద బిగ్గర్ ఇష్యూ ఆల్వేస్. సో అన్లెస్ యూఆర్ ఏబుల్ టు ప్రాపర్లీ కమ్యూనికేట్, వాళ్ళకి వేరే పని లేదు కదా, వాళ్ళు కూడా డెఫినెట్లీ సార్. సార్ అండ్ మెనీ పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పింది ఏంటంటే సురేష్ బాబు గారికి నచ్చి ఇలాంటి సైక్ సినిమా తీసుకున్నారు అంటే అందులో ఏదో విషయం ఉంది. ఓకే సార్, అంటే దానివల్ల రాదు, బట్ మెనీ పీపుల్ ఐ మీన్ దే సేయింగ్ దాట్ సార్. గుడ్. థ్యాంక్ యూ యామిని. Good అమ్మా. సురేష్ సార్ క్వశ్చన్ పేపర్ అయింది. ఇంత లెంత్ ఉంది నాకు వచ్చి ప్రెస్ మా ఆఫీస్ వాళ్ళకి రెడీ చేయడానికి, ప్రవీణ్ వాళ్ళకి ఇవ్వడానికి పెట్టాను. బట్ థ్యాంక్ యూ సార్. Now, is there a pricing strategy for Yes. the film? That's another complaint, that prices are too expensive for films. Some of these films sold 99 rupees and 101 rupees and they're doing that. అవి నిజంగా అమ్ముతున్నారా? మీకు తెలుసండి, మీరు ప్రెస్ వాళ్ళు అన్ని అమ్ముతున్నారండి ఆ 100 రూపాయలకి అంతా వస్తున్నాయా? అండ్ ఇస్ ఇట్ మేకింగ్ ఎ డిఫరెన్స్? జగదీష్, మీరేంటి దీనికి ఎలా పెడుతున్నారు ప్రైజింగ్? సార్ వి డిస్కస్డ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ టీమ్ సార్. ఈ 500 రూపాయల నోట్తో ఫస్ట్ 5 టికెట్స్ మీ కజిన్స్తో మీ ఫ్రెండ్స్తో మీరే కొనిపించండి సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్ మీరు నాకు ఇచ్చారు. బట్ ఈ 500 రూపీస్ నోట్తో వీ కెన్ గెట్ 5 టికెట్స్ ఫర్ సైక్ సిద్ధార్థ. 99 రూపీస్ ప్రైస్తో సైక్ సిద్ధార్థ న్యూ ఇయర్ రోజు రాబోతోంది Jan 1st కి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ సార్. Actually, my first big ticket to Suresh Babu Garu from Saik Siddharth. అయితే ఆ 500 రూపాయలు నాకు తిరిగి ఇవ్వాలి సార్. ప్రైస్ ఎక్కడ ఉంది? వేస్ ద ప్రైస్? రాయలేదా దీనికి? 99 రాయండి బాబు, రాయండి. మార్కర్ ఉందా? మార్కర్ పెట్టి మార్కర్ ఉంటే క్విక్ గా తెచ్చేసేయండి బయట నుంచి, ఎక్కడొక్కడ నుంచి 99 రూపీస్ రాసేద్దాం. నన్ను ఆపొద్దు, నేను ఒక సీన్ లీక్ చేసేస్తా. సారీ డైరెక్టర్, ఐఎమ్ లీకింగ్ ఎ సీన్ బికాజ్ చాలా పాజిటివ్ మూడ్లో ఉన్నాను నేను. నో బడీ కెన్ స్టాప్ మీ రైట్ నౌ. ఓకే, సో ఫిల్మ్ బిగిన్ అవుతుంది, క్రెడిట్స్ వస్తాయి, ఓకే, స్క్రీన్ బ్లాంక్లో ఉంటుంది, ఓకే, అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఒక సాంగ్. థియేటర్లో కూర్చున్నాక ఇది 2025 ఎండింగ్ కదా, 2026 మీరు సెలబ్రేషన్తో స్టార్ట్ చేయబోతున్నారు. ద ఇండస్ట్రీయే కాదు, ఆడియన్స్ కూడా. ద ఫస్ట్ సెకండ్ క్రెడిట్స్ తర్వాత మీ ఫస్ట్ సెకండ్ ఆ మూడ్ ఒకటి క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ స్మరణ్ సాయి అండ్ దెన్ వరుణ్ బోత్ టుగెదర్ ఒక ఐడియాతో ఓపెన్ చేశారు సినిమా. ఆ మూమెంట్లో మీకు స్టార్ట్ అయిన ఇయర్ 2026, ఓకే, జాన్యువరి మార్నింగ్ షో పడుతుంది. మీరు అందరూ పిల్లలంతా ఒక అమ్యూజ్మెంట్ పార్క్లో ఎలా ఎంజాయ్ చేస్తారో, యూ స్టార్ట్ సెలబ్రేటింగ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద ఫస్ట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్. బ్లాంక్ స్క్రీన్ వస్తుంది, ఆ తర్వాత సాంగ్ వస్తుంది, ఆ తర్వాత లిరిక్స్ వస్తుంది అనమాట. దెన్ స్లోలీ ఒక విజువల్ అపియర్ అవుతుంది, అక్కడ వస్తుంది హై. ఇట్ నెవర్ ఎండ్స్ అంటిల్ ద సెకండ్ హాఫ్, అంటిల్ ద క్లైమాక్స్ అయ్యాక కూడా వైల్ యూ వాక్అవుట్ యూ విల్ బి లైక్ ఒక 2 seconds మీరు పాజ్లో ఉంటారు, వాట్ డిడ్ యూ వాచ్ రియలీ అన్నట్టు. బికాజ్ మన ప్రివ్యూ షోస్ చూసాం కదా, సెకండ్ హాఫ్ అనమాట, ఇట్స్ నెవర్ బీన్ బిఫోర్. ఇప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు కొత్త. ఏంటంటే
ఆడియన్స్ లక్ష్మీకళ మూసాపేట్ మంచి మాస్ థియేటర్లో వేసాం. ఆడియన్స్ అందరూ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు దే ఆర్ సో ఇన్వాల్వ్. డైలాగ్స్ వాళ్ళే చెప్పేస్తున్నారు. క్యారెక్టర్ కనిపించగానే క్యారెక్టర్ పేరు చెప్పేస్తున్నారు. నీకు ఇది అవ్వాలరా, నీకు అది అవ్వాలరా అని చెప్పి ఇప్పుడు జరుగుతుంటాయి కదా సీరియల్స్లో. సో ఆడియన్స్ వర్ దాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెకండ్ హాఫ్ బికాస్ ఫస్ట్ హాఫ్లో వాళ్ళ క్యారెక్టర్స్ నుంచి, వాళ్ళ ఆర్క్స్ నుంచి, మొత్తం ఆ ప్లాట్ నుంచి దే న్యాచురల్గా అబ్జర్వ్ చేసుకున్నారు. కమర్షియల్ ఆడియన్స్ మొత్తం అందరూ మాసెస్ అంతా. సో ఆ ఇన్వాల్వ్మెంట్, ఆ కనెక్ట్ సినిమాకు ఉంది, స్ట్రాంగ్ కనెక్ట్ ఉంది బికాస్ ద థీమ్స్ హీ హాస్ చూజన్ ఆర్ ద క్యారెక్టర్స్ హౌ హీ రోట్. రైటింగ్ నుంచి, ఎడిటింగ్ నుంచి, సౌండ్ నుంచి యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఇంకా ఎంపతి ఇంకా జనరేట్ అవుతుంటుంది. ఎమోషన్స్, రకరకాల ఎమోషన్ గ్రాఫ్స్ అండ్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ కొన్ని సీన్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ అంటే విచ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. సర్ప్రైజ్ ఉన్నాయి, దాచాం, చాలా దాచాం. సో 2026 కొత్త సంవత్సరం, చాలా కొత్త సినిమా చూడబోతున్నారు, కొట్టబోతున్నాం. ఈ థ్యాంక్ యూలు అందరూ చెప్తున్నారు కదా, 100 crores గ్రాస్ కొట్టాక చెప్తా అందరికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హానెస్ట్లీ అంత ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను 2 previews చూసాను, రైట్. ఫస్ట్ లైక్ ఈవెన్ బిఫోర్ దాట్, రైట్, ఐ వుడ్ హ్యావ్ టు థ్యాంక్ వరుణ్. సో వరుణ్ ఏమో లైక్ ఆయననే చెప్పిండు, బ్రో లైక్ గివ్ ఇట్ అ షాట్ అని చెప్పేసి. సో లుక్ టెస్ట్ తర్వాత వరుణ్ ఓకే అన్నాడు. ఐఎమ్ సర్ప్రైజ్ దట్ నందు ఓకే అన్నాడు అని చెప్పేసి, రైట్. దాని తర్వాత నరేటింగ్ అ జర్నీ, రైట్. అక్కడి నుంచి ఇట్ హాస్ బిన్ ఎ డిఫరెంట్ వరల్డ్, రైట్. సో దిస్ ఇస్ మై డెబ్యూ మూవీ, రైట్. I got to learn what cinemas are per se. I got to learn what cinemas are per se, especially from behind the scene, right? షూట్ ఒక లెక్క అంటే దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ హాస్ బిన్ దానమ్మ ఎంత పని అంటే పాపం వీళ్ళు ఎన్ని డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు. దేర్ ఇస్ నో ఎండ్ టువర్డ్స్ ఇట్, రైట్. బట్ ఓవర్ దాట్ ప్రివ్యూ షూస్ వేశారు. దర్ ఇస్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ విచ్ వీ గాట్, రైట్. ఆడియన్స్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఫీల్ అయ్యారు. అర్పులు ఉండే, అందరు చెప్తున్నారు, ఎవ్రీవన్ విత్ ఇన్ ద క్యాస్ట్ ఇస్ సేయింగ్ ద సేమ్. బట్ they vibe with some aspect of the movie, right? I think different audience are going to pick different picks of it, but it's a movie which was made with a lot of brains behind it, which is Varun, right? Like a 2D artwork nunchi, what it is right now, versus the whole cast and crew here, right? While either petna effort edaithe undo, that has been massive, right? Overall, I think ippudu 12th nunchi first ki shift ayindi ga date. The way we utilize this whole space, right, and to promote more, right, to speak about the content and everything, whole credit goes to the team, especially Nandu bro. Bro, like you are really good with marketing, bro. So I'm into startup. I understand a bit of marketing and everything, but you have put your soul and everything into this. Beautiful respect to that, right? And nevertheless, I would say the touch with Suresh Babu garu, as well as the whole Spirit Media, right, Rana Anna has gave, right, is immense. Aa touch lekunta konni achieve cheyadam chaana kashtamu, right. Hustle chaana ekku untundi. Vallu edaithe add chesaro, that gives this movie to a different, I mean, like inko league patkelindi antanu. But overall, thanks a lot for everyone here, like Rana Anna as well as Suresh Babu garu, and everyone who has visited the preview and appreciated the movie, shared across the reels and everything, right? And all of you folks who are here, right, thanks a lot. And I hope like you guys would come visit the movie, see the movie and appreciate what it is. Thank you. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ, బికాస్ ఫ్రమ్ ద డే వన్ మీరు ఇస్తున్న సపోర్ట్ నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఐవ్ డన్ ఫ్యూ ఫిల్మ్స్, కొన్ని చేశాను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ రబ్బసా దగ్గర నుంచి కాటమరాయుడు హీరోయిన్గా 2-3 సినిమాలు చేశాను. బట్ ఆ తర్వాత సినిమాలే చేయొద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ ధైర్యం అంతా పోయింది. నేను చేయగలుగుతానా లేదా, తెలుగు అమ్మాయిలకి అవకాశం వస్తుందా రాదా అనుకున్నా. నేను తెలుగు అమ్మాయినే, నాది విజయవాడ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి 10 years నుంచి చిన్నది పెద్దది ఏదో ఒకటి చేస్తూ వచ్చాను. బట్ మళ్ళీ నాకు ఆ ధైర్యం సైక్ సిద్ధార్థ ఇచ్చింది. మూవీలో శ్రవ్య క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, సెకండ్ హాఫ్ శ్రవ్యకి సిద్ధార్థకి ఒక సెకండ్ ఛాన్స్ లాగా లైఫ్లో. ఐ థింక్ ఫర్ మీ ఆల్సో సైక్ సిద్ధార్థ ఈజ్ లైక్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ మీ. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేయాలి. సైక్ సిద్ధార్థ ఈజ్ అ న్యూ ఏజ్ ఫిల్మ్. డెఫినెట్లీ నాట్ ఓన్లీ జెన్జీ,
ఆల్ ద ఉమెన్ మీరందరూ కనెక్ట్ అవుతారు, మీరు కూడా కనెక్ట్ అవుతారు. డూ వాచ్ ఇట్. No, I'm talking about the women here. So మీ సపోర్ట్ ఇలానే ఎప్పటికీ నా మీద ఉండాలి, మన తెలుగు అమ్మాయిల మీద ఉండాలి. తెలుగు అమ్మాయిలకి అవకాశం లేదు అని అయితే లేదు, చాలా అవకాశాలు వస్తున్నాయి. టెక్నీషియన్స్గా చాలామంది ఉన్నారు, యాక్ట్రెస్గా చాలామంది ఉన్నారు, మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ బ్యూటిఫుల్ రోల్స్ రాస్తున్నారు. యాక్ట్రెస్కి తెలుగు అమ్మాయిలు వెతుకుతున్నారు, మంచిగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు వెతుకుతున్నారు. అమ్మాయిలు ఇంకా వెయిట్ చేయకండి, ఇంకా మనదే ఇదంతా. మీరందరూ ఎస్ నందులా ఒప్పేసుకుంటున్నావు, మళ్ళీ నువ్వు హిందీ హీరోయిన్తో చేస్తే నిన్ను మామూలుగా వేసుకోరు. నాతో మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ ఈ ప్రామిస్ కావాలి, తర్వాత సంగతి తర్వాత. నేను తర్వాత అదే పని. సో మీరందరూ ధైర్యంగా రండి. ఇట్స్ అ వెరీ సేఫ్ స్పేస్. మంచి మన చుట్టూ చాలా బ్యూటిఫుల్ మెన్ కూడా ఉన్నారు టు ప్రొటెక్ట్ అస్. డూ కమ్ అవుట్, మీ ప్యాషన్ని చేస్ చేయండి, డ్రీమ్ని చేస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. సో సైక్ సిద్ధార్థ Jan 1st రిలీజ్ అవుతోంది. ఇప్పుడు దాకా ఒక 1 month నుంచి చాలా మాట్లాడుతూనే ఉన్నాం, ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది. ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ఎవ్రీ పర్సన్, సినిమాకి వర్క్ చేసిన టీం అందరి గురించి, బట్ నాట్ టుడే. సక్సెస్ మీట్ రోజు టైం తీసుకొని ఐ విల్ టాక్ అబౌట్ ఎవ్రీబడి. నందు గురించి అయితే ఐ విల్ టేక్ ఎ డే అండ్ టాక్ అబౌట్ హిమ్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. మీరందరూ లేకపోతే ఈ ప్రోడక్ట్ ఇంత ముందుకి వచ్చేది కాదేమో. అండ్ ఫైనలీ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు గారు అండ్ రానా గారు, బికాజ్ చిన్న సినిమా అంటే ఓకే అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, మేబీ అందరూ ఎందుకు చూడాలని అనుకోవచ్చు, బట్ దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, మా అందరికి ఒక ధైర్యం ఇచ్చారు. సో వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ బాబు గారు అండ్ రానా గారు. ఇంకంతే, చెప్పడానికి ఏం లేదు. Jan 1st అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్లో కలుద్దాం. మీరు అందరూ రావాలి, మళ్ళీ మమ్మల్ని బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలా. ఇంత ఎమోషన్ ఉండడం వాజ్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. అండ్ ఇప్పుడు ఆడియన్స్ నుంచి వచ్చే ఎమోషన్స్ కోసం నేను వెయిటింగ్ Jan 1st. సో దట్స్ అబౌట్ ఇట్ అండి. నేను ఇంకెక్కువ మాట్లాడిన ఇప్పటికైతే, బికాస్ Q&A తొందరగా వెళ్దాం. అండ్ స్పీచ్లేనా? నో క్యూ, ఓన్లీ ఏ. ఓకే. సో ఫస్ట్ హాఫ్లో క్యూ స్టార్ట్ అవుతుంది, వీడికి ఏమవుతుంది అని. సెకండ్ హాఫ్లో ఏ వస్తుంది, వీడికి ఏమయ్యింది అని. సో ప్లీజ్ ఫస్ట్ హాఫ్లో క్యూ చూసి, ఫస్ట్ థియేటర్ బయట క్యూ కట్టి ఫస్ట్ హాఫ్లో క్యూ చూసి తర్వాత దానికి ఏ సెకండ్ హాఫ్లో ఎత్తుకండి. మీ లైఫ్కి కూడా ఏ దొరుకుతుంది. ఓకే, అందరూ అన్నీ చెప్పేశారుగా, ఇప్పుడు అడిషనల్ ఏముంటుంది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూవీ కమింగ్ అవుట్. ఇంత హ్యాండ్సమ్గా ఇంత బ్యూటిఫుల్గా బయటకు వస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఐ డైరెక్టెడ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఎవ్రీబడి పుట్ ఆల్ దేర్ హార్ట్, ఎవ్రీ డిపార్ట్మెంట్. సో పేరున అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆడియన్స్ హు హ్యావ్ సీన్ ఇట్ ఆల్రెడీ అండ్ ఆడియన్స్ హు విల్ సీ ఇట్, పేరున థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ సపోర్టింగ్ దిస్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, అండ్ థ్యాంక్ యూ రానా సార్ ఫర్ సపోర్టింగ్ దిస్ సో మచ్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, అండ్ థ్యాంక్ యూ వెంకట్ సిద్ధారెడ్డి సార్. అండ్ ఈ పేర్లు మళ్ళీ అందరం రిపీట్ చేసేసినాం. థ్యాంక్ యూ స్మరణ్, థ్యాంక్ యూ మన్సూర్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ నేమ్స్ అండ్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. వీ షుడ్ లైక్ హ్యాండ్ ద మైక్ ఓవర్. నాట్ జస్ట్ కమింగ్ ఇయర్, బట్ మొన్న 1 week బ్యాక్ రిలీజ్ అయినటువంటి దండోరా సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన వెంటనే రాత్రి 11:45-12 ఆ టైంకి ప్రసాద్ ల్యాబ్లో చూసినట్టున్నారు అందరూ. ఐ వాజ్ నాట్ దేర్, నేను గుంటూరులో ఉన్నాను ఆ రోజు సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్లో. సో చూసిన వెంటనే ఇన్ని ఇయర్స్ ఆఫ్ నా జర్నీలో 2 రోజుల తర్వాత ఎప్పుడో రివ్యూస్ రాసిన రోజున నేను నా పేరు చూసుకోవటం, బాగా చేసామో లేదా అనేది చూసుకోవటం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ 18 years మీడియాలో నాకు తెలిసిన ప్రతి ఒక్క జర్నలిస్ట్, ఐ కెనాట్ ఫర్గెట్ ఈవెన్ 1 single person. రాత్రి 1:30 1:45 వరకు నేను కాల్స్ అటెండ్ చేస్తున్నాను. సో మీడియా వారు అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ఇంపార్టెంట్ టైంలో, రైట్ బిఫోర్ ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, సినిమా పోస్ట్పోన్ అవటం, దానికి 1 week ముందు దండోరా లాంటి సినిమా వచ్చి నా పర్ఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరు పర్టికులర్గా మెన్షన్ చేయటం. అందులో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కూడా నేను కనిపిస్తున్నాను అని చెప్పి నా గురించి బలంగా గట్టిగా చెప్పినందుకు మీడియా వారికి థ్యాంక్ యూ. అండ్ సైక్ సిద్ధార్థ గురించి Q&Aలో మాట్లాడుకుందాం మంజుష గారు ఇప్పుడు.